హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము బీరకాయ కర్రీని అయితే చూసేద్దాము. ఎండాకాలంలో మనము నీరు ఎక్కువగా ఉన్న వెజిటేబుల్స్ని అయితే తింటూ ఉండాలి కదా, అందులో ఒకటి ఈ బీరకాయ అన్నమాట. మనం ఈ బీరకాయ కర్రీని సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. మరి దానికోసం ఏమేమి కావాలో చూసేద్దాం. ఇప్పుడైతే 2 బీరకాయలను అయితే తీసుకున్నాను, అలాగే 2 టొమాటోలు, ఒక ఆనియన్ అయితే తీసేసుకోవాలి. ఒక 3 రెమ్మల కరివేపాకును అయితే ఇలా తీసుకుందాము. ఇలా నీట్గా బీరకాయకి అటువైపు ఇటువైపు కట్ చేసుకొనేసి పైన ఇప్పుడైతే పీలర్తో పైన ఉన్న తోలును అయితే తీసేసుకోవాలన్నమాట. నేను తీసుకున్నవైతే ముదురుది కాదు, అలా అనేసి నేతది కాదండి, కొంచెం మధ్యలో ఉంది బీరకాయ అనేది. కాబట్టి మీరైతే నేతదైతే కనుక వాటర్ అయితే అవసరం లేదనమాట. ఇలా ముదురుగా ఉంటే కొంచెం అయితే వాటర్ వేసుకొని అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను చూస్తున్నాను కదా, అలా నీట్గా అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొనేసి మళ్ళీ అయితే క్లీన్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా ఇలా అయితే తీసేసుకుందాము. ఈ బీరకాయ కర్రీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇలా అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకొనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. ఇలా 4 భాగాలుగా చేసేసుకొనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. మరి పెద్ద ముక్కలు అయితే బాగుండదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. పులుసు చేస్తున్నాం కాబట్టి ఇలానే కట్ చేసుకోవాలి. నేతి బీరకాయ, గుత్తి బీరకాయ అంటారు కదా, అదైతే వేరే విధంగా చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా టొమాటో, ఆనియన్ కూడా ఇలా అయితే కట్ చేసుకొని అయితే తీసేసుకుందాము. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొనేసి ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొనేసి ఇప్పుడైతే తిరువాత దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే కొంచెం శనగపప్పు కూడా వేసేసుకుందాము. అలాగే మనం తీసుకున్నాం కదా కరివేపాకు 3 రెమ్మలు, అవి కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ అయితే వేసేద్దాము. ఇలా ఆనియన్స్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి మంటను మరీ ఎక్కువ వేగన అవసరం లేదనమాట. కొద్దిగా పింక్ కలర్ లేక వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించేసుకుందాము అల్లం పేస్ట్ని. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడే మనము చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. పసుపు యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా బీరకాయలు, అలాగే టొమాటోలు, అవి 2 కూడా యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొనేసి మంటను బాగా కలయబెట్టుకున్న తర్వాత ఇలా బాగా కలయబెట్టుకోవాలి. వేసిన తర్వాత మనం నీరు ఫస్ట్లోనే వేయకూడదు అనమాట, ఎందుకంటే బీరకాయలోంచి వాటర్ అనేవి వస్తాయి కాబట్టి. తర్వాత అయితే నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసాము. మధ్య మధ్యలో అయితే తీసేసి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి మనము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటో కూడా చూడండి మగ్గిపోతుంది బాగా. ఇంకా కొద్దిసేపు అయితే పెడదాము. ఇప్పుడు మనము ఒక 2 పచ్చిమిర్చి చీలికలను అయితే తీసేసుకొని వేసేద్దాం అక్కడ. ఇలా బాగా కలుపుకోవాలి. త్వరగా అయితే అయిపోతుందన్నమాట కర్రీ, ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే నీరు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఉడికిపోతుందన్నమాట. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు
ఇప్పుడైతే మూత తీసేసుకొని మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం అనమాట. ఇక్కడ కారానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట అన్ని మసాలాలు వేసిన తర్వాత. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ అయితే వేసేద్దాము. మరి ఎక్కువ వేయని అవసరం లేదనమాట. ఒక 1/2 గ్లాస్ కానీ లేదంటే 1/4 గ్లాస్ కానీ వేస్తే సరిపోతుంది. బాగా ఉడికిపోతుంది కాబట్టి త్వరగానే బీరకాయ, ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఇలా వాటర్ వేసేసుకునేసి కలుపుకొని లో ఫ్లేమ్లోనే అయితే పెట్టుకోవాలన్నమాట మంటను. చూడండి, చూస్తున్నాను కదా, బాగా మెత్తబడిపోయిందనమాట. కూర అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా అయితే టేస్టీగా ఉంది. మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. మనకి వాటర్ అనేది బీరకాయ నుంచి వస్తుంది కాబట్టి త్వరగా అయిపోతుంది. టేస్టీగా కూడా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటాము. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.